పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత సమావేశాలు కావడంతో వాడి వేడి చర్చకు అవకాశం ఉంది. ఓట్ చోరీ, ట్రంప్ ప్రకటనలు, పాక్ కవ్వింపులు, ఇతర అంశాలపై వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కీలక బిల్లుల ఆమోదానికి అధికార పక్షం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత సమావేశాలు కావడంతో వాడి వేడి చర్చకు అవకాశం ఉంది. ఓట్ చోరీ, ట్రంప్ ప్రకటనలు, పాక్ కవ్వింపులు, ఇతర అంశాలపై వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కీలక బిల్లుల ఆమోదానికి అధికార పక్షం కసరత్తు చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1 తారీఖు నుంచి 19 తారీఖు వరకు కూడా శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఇట్ల నేపథ్యంలో బీహార్ ఎన్నికల తర్వాత, అంటే బీహార్ లో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ చర్చ చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు అటు గతంలో చాలా రోజుల నుంచి ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ ఓట్ చోరీ జరుగుతోంది. బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగింది, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందంటూ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకపోయినా కానీ పీపీటీ ప్రెజెంటేషన్లు ఇస్తూ ఆ ఓటర్లకు సంబంధించినటువంటి డేటాని ముందుకు ప్రజాక్షేత్రంలోకి మీడియా ముందుకు తీసుకొచ్చి పీపీటీ ప్రెజెంటేషన్ పెట్టిండు. సో దానిపైన కూడా ఈసారి చాలా వాడివేడిగా సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు బీసీలకు సంబంధించినటువంటి దేశవ్యాప్త రిజర్వేషన్లకు సంబంధించి జనగణనతో పాటు కులగణన చేస్తా ఉన్నారు కాబట్టి ఆ అంశం పైన కూడా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీలు ఎవరైతేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ఇప్పటికే టారిఫ్లు పెంచుతూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలు కానీ, రాహుల్ గాంధీ కానీ మోడీ అమెరికాకు మోకరిల్లాడు, ట్రంప్ ముందు మోకరిల్లాడు అని ఈ అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తున్నారు. సో దీన్ని కూడా ఈసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండియా కూటమి ఈ అంశాన్ని లేవనెత్తి దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. తో పాటు పాకిస్తాన్ ఏదైతే ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగిందో, సో పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో మళ్ళీ కవ్వింపు చర్యలు చేస్తోంది. సో అణుబాంబులు ఉన్నాయంటూ బెదిరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తోంది. సో గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ఆ సమయంలో కొన్ని బిల్లులను కూడా చర్చించలేనటువంటి పరిస్థితి, కేవలం ఆపరేషన్ సింధూర్ పైన సుదీర్ఘమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. సో అట్లా నేపథ్యంలో ఈసారి ఈ పార్లమెంట్ సమావేశంలో దానిపైన కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశ కాలంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా తీసుకొచ్చి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో మరీ ముఖ్యంగా శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి బిల్లు చాలా కాలం నుంచి దానిపైన చర్చ వాడివేడిగా జరుగుతోంది. సో ఈసారి ఆ అంశం ఏమైనా పరిగణలోకి వస్తుందా, దానిపైన ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా అన్నది కూడా కొంత చర్చ అయితే నడిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు నవంబర్ 26, 2025 అంటే రాజ్యాంగ దినోత్సవం జరగబోతోంది కాబట్టి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రెండు సభలు, అటు రాజ్యసభ, ఇటు లోక్సభ, సో ఈ సంవిధాన్ సదన్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ప్రత్యేకమైనటువంటి సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే పాత పార్లమెంట్ భవనంలో సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో మరోవైపు ప్రతిపక్షాల వ్యూహం కూడా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం కానీ, నిరుద్యోగం కానీ, రైతుల సమస్యలు కానీ, ఒకే దేశం ఒకే ఎన్నిక లాంటి కీలకమైనటువంటి బిల్లుల పైన వ్యతిరేకత వినిపించడానికి కూడా బలంగా ఉన్నట్టు సిద్ధమవుతోంది. సో సమావేశాలు సజావుగా సాగాలని ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని ప్రభుత్వం కోరుకున్నా గానీ కీలక అంశాలపైన ఉభయ సభల్లో అంతరాయాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.